బాగానే జరిగింది. బాగా జరిగిందా? మీరు దీక్ష తీసుకున్నారా? అవును. దీక్ష విరమణ అయిపోయిందా? అయిపోయింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మీకు ఇబ్బంది కానీ లేకపోతే తొక్కిసలు అట్లాంటివి కానీ? అలాంటివి పోయిన సంవత్సరం అట్లా ఉండేదేమో కానీ ఈ ఇయర్ బాగానే ఫ్రీగా ఉంది. బాగా చేసాం. భక్తుల్ని క్రమంగా పంపించడం అనేది కూడా ఒక ఇదే నాయకత్వం కరెక్ట్ గా ఉంటే ఏదైనా కూడా మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు అంటానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఎలా ఉంది స్వామి ఇక్కడ ఏర్పాట్లు? బాగుంది. ఏర్పాట్లు బాగానే ఉంది. భోజనాలు బాగుంది. భోజనాలు అన్ని బాగున్నాయి. ట్యూన్ బాగుంది. బాగున్నాయి. దర్శనం విషయం బాగా ఫ్రీగా అయింది. తీసుకోలేరు కాబట్టి అక్కడ టెంట్లు కూడా వేసారు. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. వేసారు. మంచినీళ్ళు చదువుకర్మ ఉంది. మంచినీళ్ళు ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. కర్నూలు నుంచి వచ్చాం. కర్నూలు. గత సంవత్సరం ఎలా ఉండేదన్న? గత సంవత్సరం అంటే ఇప్పుడు దర్శనం పోయేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా దొబ్బుకోవడం కానీ అట్లా క్యూ చేయడం అట్లా జరిగింది. కానీ ఈ ఇయర్ అట్లా ఏం లేదు. ప్రశాంతంగా దర్శనం అయితే బాగా జరిగింది. ప్రసాదాలు అవి కూడా బాగానే ఇచ్చారు. పెట్టారు. ఎక్కడ ఏమి లేదు. బాగుంది. దేవస్థానం ప్రసాదం బొమ్మనే పెట్టారు. దేవస్థానం ప్రసాదం బొమ్మనే పెట్టారు. ఏమి ఇబ్బంది దుబ్బుకోవడం గిబ్బుకోవడం ఏం నిదానం పెట్టారు. బాగా బొమ్మ శివస్వాములు బాగానే చూశారు. శివుల స్వాములు బాగానే చూశారు. బొమ్మనే చేశారు. దేవస్థానం ఇబ్బంది లేదు. ప్రభుత్వం బొమ్మనే చేసింది. స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శివ దీక్ష తీసుకుంటాం. దీక్ష అంతకాలం కూడా చాలా కఠినంగా ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం గనక మనకు అంత మంచిగా అనిపించకపోతే చాలా బాధపడే పరిస్థితి. ఈసారి గవర్నమెంట్ మారిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయంటారు? బాగున్నాయి స్వామి. దర్శనం బాగుంది. బాగా జరిగిందా? బాగా జరిగింది. భోజనం ఏర్పాట్లు కానీ ప్రసాదం కూడా ఇచ్చారు. మంచిగా ఇచ్చారు. గతంతో పోలిస్తే ఏమైనా మార్పు ఉందా స్వామి? అప్పటికి మార్పు డెవలప్ ఉంది స్వామి. ఏం డెవలప్మెంట్ అంటారు? ఈ రోడ్లు కానీ యూరిన్ వాష్రూమ్ కానీ డెవలప్ ఉన్నాయి. మంచి సౌకర్యం కానీ ఉన్నాయి. శుచి శుభ్రతగా ఉందా? అంటే మొత్తం శుభ్రంగా ఉంది. ఎక్కడికక్కడ ఉంది. ఇప్పుడు అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా తేడా ఉంది. సో ఎలా ఉందంటారు? అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన కొంచెం చాలా బాగుంది స్వామి. చాలా బాగుంది. ఏ స్వామి ఎట్లా జరిగింది? మంచిగా ఉంది సార్. బాగా జరిగిందా? మంచిగా ఉంది సార్. జరిగింది సార్. లోపల ఏం లేదు నిజంగా. ఒక స్వామికి వచ్చేసి మినిమం 15 minutes అవుతుంది. 15 నిమిషాలు. అందులో శివ దీక్ష తీసుకున్న వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా ఉంది అన్న. ప్రతి సంవత్సరం శివరాత్రి అంటే కొన్ని లక్షల మంది ఈ శైవ క్షేత్రం అనేపాటికి శ్రీశైలం చాలా ప్రసిద్ధి చెందింది. సో ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాట్లు అన్నప్రసాదం కానివ్వండి లేకపోతే మంచినీళ్ళు ఇవన్నీ వస్తువులు ఎలా ఉన్నాయి? ఈసారి అయితే బాగానే ఉంది. అన్నిటికీ వసతులు అన్నప్రసాదం ఏడ తక్కువ లేదు. ఏడ అన్ని బాగానే ఉన్నాయి. కానీ దర్శనం కూడా తృప్తిగా దర్శనం ఇప్పుడు ఈ రోజు బాగుంది. ఫ్రీగా ఉంది. అంటే ఎక్కడ కూడా విఐపి అనో ఎక్కడ లేదు. ఎక్కడ రాలేదు. అందరూ సాధారణ భక్తులతో వెళ్ళిపోయినారు. అలాంటి ఏమి ఇబ్బంది లేదు. మంచినీళ్ళ వసతి అంతా బాగుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చినాం. బాగుంది. ప్లేసులు కూడా బాగున్నాయి. ఫ్రీగా ఖాళీగా. ఇంత ముందుకెట్టుండే మొత్తం అక్కడ షాపులు పెట్టి రోడ్ల మీద అంతా అది బాగుంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా. స్థలం కూడా బాగుంది. మంచిగా ఉంది. నీట్గా ప్రశాంతంగా. ఇంత ముంచుదాకా లేదు. ఇంత ముందు దుకాణంలో ఉండే కాబట్టి కొంచెం ప్రజలకి తేరుకుంచినప్పుడు ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు బాగా ఉంది. ఫస్ట్ క్లాస్ బాగుంది. కొంచెం లేదు. పండగ అనే పాటికి మనం చాలా ఎక్కువ అనుకుంటాం. ప్రసిద్ధ పండగ శ్రీశైలం, అందులోను పెద్ద క్షేత్రం. వెళ్ళి దర్శనం చేసుకుందాం కుటుంబం మొత్తంతో అనుకుంటాం. వచ్చినాం బాగా ప్రశాంతంగా తీసుకొని గుళ్ళవే కూర్చొని మంచిగా ఉండి వచ్చినాం. అన్నప్రసాదం తినేసి వచ్చినాం. ఇప్పుడే అన్నప్రసాదం కానీ బాగుంది. దర్శనం ఏమి ఇబ్బంది లేదు. మంచినీళ్ళు మొత్తం అందించినారు. బాటిళ్ళు, మెడికల్ గుళికలు, మెడికల్ సదుపాయం కూడా బాగుంది. టాబ్లెట్లు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఎమ్మడిస్తున్నారు. ఒకళ్ళకి ప్రాబ్లం ఫ్రీగా ఉంది. ప్రశాంతంగా బాగా జరిగింది. సంతోషమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక బాగుంది. సంతోషంగా బాగా జరిగింది. బాగా చేసినాము. కొద్దిగా గతంలో అంటే ఇంత లేదు. దుకాణాలు ఇవన్నీ ఉండే కాబట్టి అప్పుడు పరిస్థితి వేరే. ఇప్పుడు బాగుంది.